ఎందుకంటే అది భక్తుల లక్షణం. భక్తుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటారయ్యా అంటే ఎటువంటి స్థితి ఎదురైనప్పటికీ కూడా ప్రసన్నాత్మ. భక్తుడి యొక్క మొదటి లక్షణం, ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ప్రసన్నాత్మ. ఎప్పుడు ప్రసన్నంగా ఉంటాడు. అలా ఉండడమే భక్తుల లక్షణం. అలా మనం ఉండగలుగుతున్నామంటే భక్తి మార్గంలో మనం ఒక ముందడుగు వేస్తున్నట్టే లెక్క. ఇలాంటి ప్రసన్నాత్మలతో చక్కటి అదృష్టవశమున భగవాన్ చైతన్యుల లీలా విశేషాలు తెలుసుకోవడం, గౌర పూర్ణమి లాంటి చక్కటి ఉత్సవాన్ని జరుపుకోవడం, వెనువెంటనే మళ్ళీ శనివారం సత్సంగానికి ఇంతమంది రావడం, ఇదంతా కూడా మనకు భక్తి పట్ల ఉండే ఉత్సాహాన్ని తెలియజేస్తుంది. ఎవరికైతే ఉత్సాహం ఉంటుందో వాళ్ళు భక్తిలో ముందుకు రాగలుగుతారు. చాలా మంది అంటాము భక్తి అనేది ఎప్పుడైనా చేయాల్సింది బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీసక్తః, వృద్ధస్తావత్ చింతాసక్తః, పరే బ్రహ్మణి కోపినసక్తః. అయ్యా, చిన్నతనంలో బాల్యావస్థలో ఉన్నప్పుడు పిల్లలందరికీ కూడా ఆసక్తి ఆటపాటల మీదే ఉంటుంది. వాడికి ఇష్టం ఏంటి అంటే ఆడుకోవడమే. కాస్త పెద్దవాడయ్యాడు, యవ్వనంలోకి వచ్చాడు, ఈ తరుణ స్థావత్ అంటాము. ఈ తరుణ వయస్సుకు వచ్చిన తర్వాత ఇప్పుడు యువతి యువకులకు పరస్పర ప్రేమానురాగాల పట్ల ఆసక్తి ఉంటుంది. పోనీ ఈ వయస్సు దాటిపోయింది, వృద్ధుడైపోయాడు. ఈ వృద్ధుడయ్యాక దేని పట్ల ఆసక్తి ఉంటుందయ్యా అంటే వృద్ధస్థావత్ చింతాసక్త. అప్పుడు వాడి యొక్క ఆసక్తి కేవలం చింత మీదే ఉంటుందట. చింత అంటే మామూలు ఆలోచన కాదు, ఆలోచన మంచిది కూడా కావచ్చు. చింత అంటే ఎప్పుడు మనస్సును కలవరపెట్టేటువంటి ఆలోచన. ఆలోచన కాదు, మనస్సుని కలవరపెట్టే ఆలోచన. ఎట్లాగా అంటే అరే, నేను నా వయస్సులో ఉన్నప్పుడు, నా చేతిలో శక్తి ఉన్నప్పుడు, నా శరీరంలో శక్తి ఉన్నప్పుడు, చేతిలో ధనం ఉన్నప్పుడు ఈ పని చేయకపోతే చేసుంటే ఇంకా బాగుంది కదా. లేదు, ఇప్పుడు ఈ పని చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు శక్తి లేకపోయా అని బాధపడుతూ ఉంటాడు. ఈ చింత ఎలాంటిదయ్యా అంటే మానవ జీవితంలో కాల్చి వేసేవి రెండు ఉంటాయటండి, దహించి వేసేవి ఎన్ని ఉంటాయి? రెండు. ఒకటి చితి, ఇంకొకటి చింత. ఈ చితి ఏంటంటే చిప్పరాకరణ. ఈ శరీరం నుండి ఆత్మ జీవుడు వెళ్ళిపోయిన తర్వాత శరీరాన్ని కాల్చేసి ఊరుకుంటుంది, ఒక్కసారి కాలుస్తుంది చితి. చింత మాత్రము జీవితాంతం కాలుస్తుంది. ఆ చింత కాల్చకూడదు అంటే ఏం చేయాలి? ఒక్కటే మార్గం. ఏం చేయాలండి? పెద్ద ప్రశ్న, పెద్ద సమాధానం. అంతకంటే సులువైన సమాధానం చెప్తాను. ఏం చేయాలంటే శనివారం 6 కాగానే ఉన్న పనులన్నీ పక్కకు పెట్టుకొని మన టైం టేబుల్లో ఒకటి పెట్టుకోవాలి. 6 కాగానే ఎక్కడండి? మేడ్చల్లో, భరత్ నగర్ అండి, చంద్రనగర్లో ఫలానా 2వ వీధి, మొదటి వీధి, ఇక్కడ హరే కృష్ణ సేవా సమాజం చక్కగా జగన్నాథుడు కొలువై ఉన్నాడు. భక్తులందరూ వస్తారు, నేను భక్తుల యొక్క సాంగత్యానికి వెళ్ళాలి. ఇది ముందు పెట్టు. ఎప్పుడెప్పుడు మన జీవితంలో భక్తుల సాంగత్యంలో గడుపుతూ ఉంటాము, చింత చితి రెండు మనల్ని ధరించకుండా ఉండగలుగుతాయి. ఇది అయితే మరి బాల్యావస్థ నుండి వృద్ధావస్థ వరకు ఎప్పుడూ కూడా భక్తి అనేది లేకపోతే మీకు చింతే మిగులుతుంది. భక్తి కలగాలంటే భక్తుల సాంగత్యం కావాలి. భక్తుల సాంగత్యం వచ్చిందంటే వాడి యొక్క ఆత్మ, వాడి మనస్సు ఎప్పుడూ కూడా ప్రసన్నంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది ఏ విధంగా ఏర్పడుతుందో తెలుసుకోవాలంటే భగవద్గీత 18వ అధ్యాయము ఇప్పుడు మనము చూడబోతున్నాం. క్రితంసారి చూసినటువంటి శ్లోకం ఏంటండి? పోయిన వారము మనం చదివినటువంటి తెలుసుకున్నటువంటి శ్లోకము ఎవరికైనా గుర్తుందా? ఒక్కరికి. పురుషోత్తమ యోగము 19వ శ్లోకం. యో మామేవ అసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వ భజతి మాం సర్వభావేన భారత. ఎవరైతే
నా గురించి అంటే భగవంతుని గురించి, పురుషోత్తముడైనటువంటి భగవంతుని గురించి తెలుసుకుంటారో వారు అన్ని విద్యలు తెలుసుకున్నటువంటి వాడు. అంటే భౌతికమైనటువంటి విద్యలేని కాదు, మనిషిని తరింపజేసేటువంటి అన్ని విద్యలు తెలుసుకున్నవాడు ఎవడండి అంటే భగవంతుని గురించినటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వాడు. అదే భగవద్గీతలోనే ఒకసారి చెప్పుకుంటున్నాడు భగవంతుడు, ఈ విధంగా చెప్తాడు, యత్ జ్ఞాత్వా అన్యత్ జ్ఞాతవ్యం న అవశిష్యతి. దేని గురించి తెలుసుకున్నట్లయితే ఇంకో దాని గురించి తెలుసుకోవాల్సిన అగత్యం కలగదో అదే జ్ఞానం. ఇది జ్ఞానం యొక్క పరమార్థం. ఇది మనం క్రితం వారం నేర్చుకున్నది. ఇప్పుడు అష్టాదశాధ్యాయము అంటే 18వ అధ్యాయము సన్యాసము యొక్క పరిపూర్ణత్వము. ఇందులో మనం ఈరోజు 57వ శ్లోకాన్ని 54వ శ్లోకాన్ని చర్చించబోతున్నాం. భగవద్గీత ఉన్న వాళ్ళందరూ ఉన్నవారు. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మభూతః అంటే ఎవరైతే బ్రహ్మమునందు స్థిరమైనటువంటి వాడు, యోగ మార్గమున కానీ భక్తి మార్గమున కానీ మానవుడు లేదా సాధకుడు తను చేసేటువంటి సాధన ద్వారా ఒక్కొక్క స్థాయికి చేరుకుంటూ ఉంటాడు. అందులో బ్రహ్మభూత స్థితి అనేది ఒక స్థితి. అందున బ్రహ్మమునందు గుణైక్యము చెందుతాడు, అంటే గుణపరంగా బ్రహ్మమును పొందినటువంటి వాడు. ఇటువంటి వాడు తెలుసుకుందాం. ప్రసన్నాత్మ చాలా సులువైనటువంటి సరళమైన సంస్కృత పదాలు. ఆత్మ ఒక్కొక్కసారి భగవద్గీత యందు ఆత్మ అనే శబ్దం వచ్చినప్పుడు జీవుడు అని, హృదయము అని, మనస్సు అని 3 రకాలుగా ఆ సందర్భానుసారంగా వస్తుంది. ఇక్కడ జీవుడు. ఎటువంటి జీవుడయ్యా? ప్రసన్నాత్మ, ఎప్పుడు ప్రసన్నంగా ఉంటాడు, ఎప్పుడు ఆనందంగా ఉండగలుగుతాడు. అలాంటి వాడు ఎలా ఉంటాడట? న శోచతి, నా కాదు, శోచతి అంటే దుఃఖింపడు, బాధపడడట ఎప్పుడు కూడా. బ్రహ్మమునందు స్థిరమైనటువంటి వాడు ప్రసన్నమైనటువంటి ఆత్మ కలిగి ఎప్పుడు దుఃఖింపడు. న శోచతి, ఎన్నడూ దుఃఖించడు. ఎటువంటి పరిస్థితి ఏర్పడినా కూడా దుఃఖించడట. ఇంకేమంటున్నాడు? నా కాంక్షతి, దుఃఖించడని ఊరుకోలేదు. ఎప్పుడు ఇది కావాలి అది కావాలనేటువంటి కాంక్ష, కోరిక కూడా ఉండదట. ఎటువంటి కాంక్ష లేకుండా, ఎటువంటి దుఃఖము లేకుండా ఉండేటువంటి స్థితి బ్రహ్మభూత స్థితి అట. అలాంటి వాడు సమః సర్వేషు భూతేషు, సమః అంటే సమానంగా, సర్వేషు అన్ని, భూతేషు భూతములు అంటే మనం అనుకునే సినిమాల్లో చూపించేటువంటి భూతములు అంటే దయ్యాలు భూతాలు అని కాదు. భూతము అంటే జీవుడు అని అర్థం. అన్ని జీవుల యందు సమః సమంగా ఉండగలుగుతాడు. అన్ని జీవుల యందు సమంగా ఉండగలుగుతాడు. ఇంకేమంటున్నాడు? మద్ భక్తిం, నా యొక్క భక్తిని. అందున మన ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు? నా యొక్క భక్తియుక్త సేవ. ఈ వైష్ణవులతో వచ్చే చిక్కే, ఎక్కడ భక్తి అన్నామో అక్కడ భక్తి అని ఊరుకోరండి. ఏమని చెప్తారు? భక్తియుక్త సేవ. సేవే ముందు. అంటే ఇంట్లో పటం పెట్టుకొని 2 అగరత్తులు పట్టుకొని దీపం ముందు వెలిగించి అలా 4 రౌండ్లు 5 రౌండ్లు 9 రౌండ్లు మీకు లెక్క ఉంటుంది. అలా 4 సార్లు తిప్పి పక్క పెట్టి ఓ కొబ్బరికాయ కొట్టి దండం పెట్టి అయిపోయింది నా భక్తి, నేను చాలా మంచి భక్తుని, ప్రతిరోజు అరగంట పూజ చేస్తానండి, నేను భక్తుని. కానీ సాధారణంగా లౌకికంగా భక్తులు అనిపించుకోవడం. కానీ వైష్ణవులు అలా కాదు. భక్తి అంటే సేవే. ఎవరైతే భగవంతుడికి
భగవద్భక్తులకి సేవ చేస్తూ ఉంటాడో వాడు భక్తి చేసినట్టుగా. సేవయే ప్రధానంగా కలిగింది వైష్ణవమే, ఇంకెందులో కూడా లేదు. ఏ ఇతర సాంప్రదాయము కానీ, మనం హిందూయిజం అని అంటున్నాము, మన దాంట్లో కూడా అనేకమైనటువంటి విభాగాలు ఉన్నాయి. ఎందుకు? మనుష్యానాం సహస్రేషు, అలా ఉండాలి, అందులో ఏం తప్పు లేదు. అందరూ ఒక విధంగా ఉండడం అనేది అయ్యే పని కాదు, అంతే కదండి. ఈ వేల కొలది మనుషులు ఉన్నప్పుడు వేల కొలది ఆలోచనలు ఉంటాయి, ధారలు ఉంటాయి, వారి సాంప్రదాయ పద్ధతులు ఉంటాయి. ఇంకే ఏ పద్ధతిలో ఏ మతంలో కూడా ఆరాధించడం కానీ, పూజించడం కానీ, సేవించడం కానీ ఒక విధంగా చెప్పినట్లయితే వైష్ణవంలో మాత్రమే భక్తి అనగానే సేవ అనే చెప్తారు. ఏంటండి సేవ? లక్ష్మణుడు చేశాడండి రాముల వారికి సేవ, అది భక్తి. భరతుడు చేశాడండి రాముల వారి పాదుకులకు సేవ, అది భక్తి. గోపికలందరూ ప్రేమయుక్తమైనటువంటి భక్తి చేశారు, ఇంకా ఉన్నత స్థితి. ఈ సేవలో కూడా ప్రేమయుక్తమైనటువంటి సేవ ఉంది చూడండి, అది అత్యున్నతమైనటువంటి స్థితి. అలాంటి స్థితిలో ఉండేటువంటి పరిపూర్ణ అవతారమైనటువంటి చైతన్య భగవానుల గురించి మీరు క్రితం వారం అంతా తెలుసుకున్నారు. ప్రేమ అంటే ఏమి, ఆ ప్రేమయుక్తమైనటువంటి భక్తి ఏమిటి అంటే అది చైతన్యుల గురించి తెలుసుకుంటే తప్ప, లేదా వారి సాంప్రదాయమైన గౌడీయ సాంప్రదాయం గురించి తెలుసుకుంటే తప్ప అర్థమయ్యేటువంటి విషయం కాదు. ప్రభుజీ కూడా చాలా సార్లు చెప్తారు, ఎప్పుడైనా ఇలాంటి మామూలుగా భగవద్గీత నుండి మొదలు పెట్టినప్పుడు ఇదంతా కూడా ఎల్కేజీ లాంటి సబ్జెక్ట్ అండి, చైతన్య మహాప్రభు గురించి తెలుసుకోవాలంటే అది పిహెచ్డి. ఎట్లాగైతే రాధారాణి, శ్రీమతి రాధారాణి గురించి తెలుసుకోవడం పిహెచ్డిలో, అట్లాంటి పిహెచ్డి అద్భుతమైనటువంటి ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి సబ్జెక్ట్. సరే, మరి ఇక్కడ ఏమంటున్నాడు భగవంతుడు నేరుగా బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమ సర్వేషు భూతేషు, అన్ని జీవుల పట్ల సమంగా ఉంటూ మత్ భక్తి, నా యొక్క భక్తియుక్త సేవను లభతే, పొందుతాడు. పరాం, ఎటువంటిదయ్యా ఆ సేవ అంటే నా భక్తి ఎటువంటిది అది కూడా చెప్తున్నాడు. పరాం, ఇది పరమైనటువంటిది. పరము అంటే చాలా సార్లు వింటూ ఉంటాం, పరమేశ్వరుడు అంటే ఏంటండి? ఈశ్వరుడు అంటే భగవంతుడు, పరమాత్మ. మనము 3 స్థాయిలో భగవంతుడు ఉంటాడని తెలుసుకున్నాం. మరి పరమ ఈశ్వరుడు అన్నాం అనుకోండి, పరమ అనే అర్థానికి ఏంటంటే పర అంటే అంతకు మించి, మ అంటే లేదు అని అర్థం. మ నకారానికి సంబంధించింది, కాదు, కూడదు, లేదు అనేటువంటి అర్థాలు సంస్కృతంలో వచ్చినప్పుడు మ అనేటువంటి అర్థంతో, అక్షరంతో లేదా ధాతువుతో చెప్తారు. పరమ అంటే ఇంతకు మించినది ఇంకొకటి లేదు అనేటువంటి పదం చెప్పాలనుకున్నప్పుడు పరమ అంటాం. భగవంతుడు అంటే శ్రీకృష్ణుడి పట్ల చేసేటువంటి భక్తియుక్తమైనటువంటి సేవ పరమైనది, అంటే అంతకు మించినటువంటి స్థాయి ఇంకొకటి లేదు. సేవయే ప్రధానమైనది, అంతకు మించింది ఇంకొకటి. అది ఉత్కృష్టమైనది అనే అర్థాన్ని ఇక్కడ ఇచ్చాడు. నన్ను అడిగితే ఉత్కృష్టమైన దానికంటే ఉత్తమమైనది ఏదో అది పరము. అది ఏమిటయ్యా అంటే కృష్ణుడి పట్ల భక్తి. భక్తి ఏమిటయ్యా అంటే సేవ చేయడమే భక్తి. సరే, ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? భక్తుడి యొక్క లక్షణాన్ని గురించి చెప్తున్నాడు. మరి చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇంత చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? ఒకరు ఒక సమాధానాన్ని చెప్పాలి అంటే అవసరం ఎందుకు వస్తుంది? ఎవరైనా అడిగితేనే వస్తుంది. అడిగిన వాళ్ళు ఎవరండి? ముందుగా అర్జునుడు మనందరికి ప్రతినిధి, తర్వాత మనం అందరం కూడా. అర్జునుడు ఎక్కడ అడిగాడండి? కురుక్షేత్రంలో అడిగాడు. మనం ఎక్కడ అడుగుతున్నాము? మన జీవిత సంసారం అనేటువంటి కురుక్షేత్రంలో అడుగుతాం. ఆయనకు అడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మోహము చేతి. మోహము అంటే మనం సాధారణంగా మోహము అనగానే దేని పట్ల విపరీతమైనటువంటి మోహము అనుకునే దాన్ని మోహం అనుకుంటున్నాను. మోహము అంటే ఏది చేయవలనో ఏది చేయకూడదో తెలియని పరిస్థితిని మోహము అంటాం. ఆ సందిగ్ధావస్థను మోహం అంటాం. అటువంటి మోహమే అర్జునుడికి ఏర్పడింది. యుద్ధం చేయాలా వద్దా? ఈ సందిగ్ధావస్థ ఏర్పడిన తర్వాత ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కూడా వారి బంధువులు, తాతలు, పినతండ్రులు, తండ్రులు, తనతో పాటు సహోదరులు, వాళ్ళ కొడుకులు, అంటే
వీరికి కొడుకుల వరుస, మనుమల వరుస, మిత్రులు ఇలాంటి బంధువులందరూ ఎదురుగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈయన గాంధీవం పట్టుకొని యుద్ధం చేయడానికి వెళ్ళాడు. బాణం ఎక్కుపెట్టే ముందు ఆ బాణం ములికి చివరికి తాతగారు కనబడుతున్నాడు. అదే చిన్నప్పటి నుండి నన్ను లాలించి పాలించి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని శుద్ధులు చెప్పి నాకు మంచి మాటలు చెప్పిన మా తాతగారైన భీష్ముడిన నేను యుద్ధం చేసి చంపాల్సింది. నేను చంపలేను, యుద్ధం చేయలేను, నేను చేయను మొర్రు అని కృష్ణుడితో అంటున్నాడు. కృష్ణ, ఈ యుద్ధం చేయడం కంటే భిక్షమెత్తుకొని బ్రతుకుతాను కానీ నేను యుద్ధం చేయడం అన్నాడు. అంత మాట కూడా ఈ యుద్ధం చేయడం వల్ల వచ్చేటువంటి రాజ్యము నెత్తుటి కూడుతో సమానమైనది అని చెప్తాడు. కేవలం యుద్ధం చేయడం ఇట్లా అని చెప్పడం కాదు. యుద్ధం చేయడం ఎటువంటిదయ్యా, ఈ ఫలితం ఎటువంటిది అంటే యుద్ధం వల్ల అనేకమైనటువంటి యోధులందరూ సంహరింపబడతారు, చనిపోతారు. ఈ చనిపోయినటువంటి యోధుల వల్ల వాళ్ళు పోవడం చేత వారి కుటుంబాలు అనాథలవుతాయి. కుటుంబాలు అనాథలవ్వడం చేత వారందరూ కూడా అక్కడ ఉండేటువంటి కుటుంబ వ్యవస్థ అంతా చిన్నాభిన్నం అవుతుంది, వర్ణ సంకరం అవుతుంది, ధర్మ సంకరం అవుతుంది, ధర్మము క్లేశము పొందుతుంది, మంచి సాంప్రదాయము ధర్మము క్షీణించిపోయి సమాజం అంతా పెడత్రోవన పడుతుంది. ఇంత నాశనం కావడానికి ఈ యుద్ధమే కారణం. కాబట్టి నేను యుద్ధం చేయను. నా చేతులు ఉనికిపోతున్నాయి, ఒళ్ళంతా కూడా మంటలెక్కుతున్నాయి, ఈ వెంట్రుకలన్నీ నిక్కపొడుచుకున్నాయి, గొంతు గద్గదమైపోతుంది, ఏమి చేయాలో దిక్కుతోచని స్థితి నాకు ఏర్పడింది అంటూ అన్ని ధర్మపన్నాలు చెప్పి చివరాకన స్థితిలో ఏమంటాడంటే, కృష్ణ, నేను ఏమీ తెలుసుకోలేకపోయాను, యుద్ధం చేయడానికి ఇక్కడ దాకా వచ్చాను, ధర్మం నా పట్ల ఉంది, భగవంతుడే నాతో ఉన్నాడు, అధర్మం ఎదుటి పక్షాన ఉంది, యుద్ధం చేయాల్సిందే, శత్రుడిగా యుద్ధం చేయాలి. ఈ మాట అర్జునుడికి తెలియదా? యుద్ధం చేయడం మనకి ఎప్పటి నుండో తెలుసు. యుద్ధం చేయడం ఎట్లాగో నేర్చుకున్నాడు. చిన్నప్పటి నుండి నేర్చుకున్న విద్య ఏంటంటే యుద్ధం చేయడమే. చిన్నప్పటి నుండి బాణాలు ఎలా వేయాలి, ఎలా యుద్ధం చేయాలని నేర్చుకున్న వాడికి, అనేకమైన యుద్ధాలు అంతకు ముందుకే చేసినటువంటి వాడికి, ఎంతో మందిని సంహరించినటువంటి వాడికి, ఆ రోజు ఆ క్షణమున ఎదురుగా ఉండేటువంటి తన బంధువులను చూసి యుద్ధం చేయడంలో ఎందుకు మోహం ఏర్పడింది? కేవలం మనకు చక్కటి విషయాలు, భగవంతుడు మన జీవితాన్ని దిద్దుకోవడానికి మంచి విషయాలు చెప్పాలి కాబట్టి అటువంటి లీలను చేసి ఉన్నాడు అంతే. అక్కడ అర్జునుడికి అర్జునుడు అంటున్నాడు, కృష్ణ, నేను యుద్ధం చేయకున్నాను, నాకు ధర్మ సంకటం ఏర్పడింది, నేను ధర్మ సమ్మూఢ చేతాహ, నా మనస్సు ధర్మ సమ్మూఢమైపోయింది, ధర్మ విషయంలో సంకటము సందిగ్ధం ఏర్పడింది, ఏం చేయాలో నాకు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాను. నీవు నాకు గురువై ఉండి నన్ను నీవు శిష్యుడిగా స్వీకరించి నాకు ఏది హితమో అది బోధించు, ఏది హితము కాదో నాకు తెలియజేయవయ్యా. యత్ శ్రేయః స్యాత్ నిశ్చితం బ్రూహి తత్ మే శిష్యః తే అహం, నేను నీకు శిష్యుడినని స్వీకరించి నాకు ఏది శ్రేయస్సు కలిగిస్తుందో అది ఉపదేశించవయ్యా గురుస్థానం నుండి కృష్ణ అని చెప్పి సంపూర్ణ శరణాగతి చేశాడు. అప్పుడు భగవంతుడు చెప్తున్నాడు. అప్పుడు మొదలుపెట్టి ఈ 18వ అధ్యాయం దాకా వచ్చాడు. మనకు దాదాపు 2 సంవత్సరాలు పట్టిందా? అంత ముందే ఒకసారి చెప్పుకున్నాం. కానీ రమాలమే గంటన్నర లోపే చెప్పుకున్నాడు కృష్ణుడు, భగవంతుడైనటువంటి కృష్ణుడు అర్జునుడికి. ఇంత విషయాన్ని ఎంతసేపట్లో చెప్పాడండి? 45 నుండి గంట వరకు, అటు ఇటుగా. మనకి ఇన్ని సంవత్సరాలు పట్టింది చెప్పుకోవడానికి. నాబోటి వాడికి చెప్పినది అర్థం చేసుకోవడానికి, అర్థం చేసింది పాటించడానికి ఎన్ని జీవితాలు పడతాయో ఈ జీవితం పక్క పెట్టి. ఆయన మాత్రం అర్జునుడు ఎంత చక్కగా విన్నాడు. మనం అర్జునుడి నుండి తెలుసుకోవాల్సిందే. అని ప్రశ్న ఎక్కడ మొదలైంది? ఏం చేయాలో తెలియట్లేదు. ఆయన ఏమని చెప్పాడు? నేను యుద్ధమును చేయను, సన్యాసిని అవుతాను. యుద్ధాన్ని వదిలేసి అన్ని కర్మలు విడిచి ఏమవుతాను? నేను సన్యాసిని అవుతాను. ఇదంతా త్యాగం చేసేస్తాను, నాకు వద్దు, ఇదంతా వదిలేసి నేను వెళ్ళిపోతాను అని మొదలు పెడితే చివరికి ఇంత చెప్పిన తర్వాత 6 అధ్యాయాల కర్మయోగము, 6 అధ్యాయాల భక్తి యోగము, ఆ తర్వాత 6 అధ్యాయాల జ్ఞానయోగము చెబుతూ చివరి అధ్యాయమైనటువంటి 18వ అధ్యాయానికి వచ్చినప్పుడు అర్జునుడు ఆ మొట్టమొదటి ప్రశ్నను మళ్ళీ తిరిగి అడుగుతున్నాడు అనమాట. కృష్ణ, ఇంతసేపు నాకు జ్ఞానయోగాన్ని, కర్మయోగాన్ని, ధ్యాన యోగాన్ని, భక్తి యోగం, ఉత్కృష్టమైన భక్తి యోగాన్ని తెలియజేశావు, నాకు ఒక్క ప్రశ్న మిగిలిపోయిందయ్యా, చెప్పు అని చెప్పి మొదలు పెట్టాడు. ఏమని అడుగుతున్నాడు? త్యాగం అంటే ఏమిటి, సన్యాసం అంటే ఏమిటి, వాటి ఫలితం ఏమిటయ్యా అని అడిగాడు. ఎందుకు అడిగాడంటే ఆయన మొదలుపెట్టింది అక్కడి నుండి.
ఆయన ఏమనుకున్నాడు, యుద్ధం చేయకపోవడం త్యాగం, ఆ పని వదిలేయడము త్యాగం. తన విద్యుక్త ధర్మం ఏమిటి, క్షత్రియుడిగా యుద్ధం చేయాలి. ఆయన చేసేటువంటి ఆ పనిని వద్దనుకున్నాడు, అది త్యాగం అనుకున్నాడు. కాబట్టి అనుమానం వచ్చింది, అదే ఆ త్యాగం అంటే. ఇప్పుడు అడుగుతున్నాడు, భగవంతుడు చెప్తున్నాడు, అర్జున త్యాగము సన్యాసము అంటే ఏమిటో చెప్తారు. సన్యాసము అంటే నీ నిత్య యుక్తమైనటువంటి ఏదైతే జీవితంలో విద్యుక్తమైనటువంటి ధర్మాలు ఉన్నాయో వాటిని న్యాసము చేయడము విడిచి, కేవల అంటే ఈ ఆశ్రమ స్థాయిలన్నీ విడిచి, అన్ని కర్మలను విడిచి ఉండడం సన్యాసం. త్యాగం అంటే, సన్యాసం అంటే కర్మలు విడిచిపెట్టుట, త్యాగం అంటే కర్మ ఫలితాన్ని విడిచిపెట్టడం. మరి సరే అంటే పని చేయకపోవడము సన్యాసము అంటే, ఉన్న సన్యాసులు పని చేయట్లేదు అని కాదు, అలా అనకూడదు కూడా. సన్యాసి మహారాజులు గొప్ప గొప్ప వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఇంకా బాగా పని వాళ్ళు చేసేటువంటి నిజమైనటువంటి పని చేస్తూ చేయకూడని పనులన్నీ వదిలేశారు అని అర్థం. అంతవరకే తీసుకుంటారు. త్యాగం అంటే ఆ చేసిన పని యొక్క ఫలితాన్ని స్వీకరించకపోవడం, దాన్ని వదిలేయడము అర్థము అని అంటారు. మరి ఇందుకు నన్ను ఏం చేయమంటావు, అర్థం అదే, వదిలేయమన్నావు మరి అన్ని పనులు వదిలేసేయాలా నేను? త్యాగం అనగానే ఏంటి, పనులన్నీ వదిలేయడం లేదా పనుల యొక్క ఫలితాన్ని వదిలేయడం. అట్లాగే ఒక స్టూడెంట్ వచ్చి అడుగుతాడు మాస్టర్ని, భగవంతుడు చెప్పాడండి త్యాగం చేయమని, త్యాగం అంటే పనుల యొక్క ఫలితాన్ని వదిలేయమన్నాడు, నేను చదవడం నా పని నేను వదిలేస్తాను. అలా యుద్ధం చేయాల్సిన సైనికుడు కూడా వచ్చేసి భగవంతుడు అయినటువంటి కృష్ణుడు చెప్పాడండి భగవద్గీతలో, త్యాగం అంటే పనుల యొక్క ఫలితాన్ని, సన్యాసం అంటే పనులను వదిలేయడము, నేను నా పని అయినటువంటి యుద్ధం చేయడం అనే పనులు వదిలేస్తాను అన్నాడు అనుకోండి, దేశం అతలాకుతుంది. అది అందుకే అర్జునుడు వెంటనే అంటాడు, మరి నన్ను ఏం చేయమంటాడు. ఆయన అన్నాడు, నీవు కర్మలను ఆచరించాల్సిందే, ఆపడానికి లేదు. ఏమిటయ్యా కర్మలు? 3 విధాలుగా చెప్తున్నారు. యజ్ఞము, దానము, తపస్సు. ఏంటండి చేయాల్సింది? యజ్ఞము, దానము, తపస్సు. అన్న ప్రభుజీ వాళ్ళు ఎన్నోసార్లు సత్సంగానికి వచ్చి చక్కగా వ్యాసాసనం మీద కూర్చొని ఎన్నోసార్లు చెప్పారు, అయ్యా యజ్ఞాలు ఈ యుగానికి సంబంధించినవి కాదు, యజ్ఞం చేయాలంటే అంత ముందు ఉండేటువంటి యుగము, తపస్సులు చేయాల్సింది కృతయుగము, యజ్ఞయాగాలు చేయాల్సింది త్రేతాయుగము, ఏమిటి దేవతార్చనలు చేయాల్సింది ద్వాపరము, కలియుగంలో ఈ యజ్ఞాలు ఫలితం లేదయ్యా, మరి పూజలకు ఫలితం లేదు, ఇన్నిసార్లు చెప్పుకుంటూ వచ్చారుగా. మరి భగవంతుడు ఏంటి ఇక్కడ యజ్ఞం చేయమని అంటున్నాడు, దానం చేయమంటున్నాడు, తపస్సు చేయమంటున్నాడు. 3 రకాలైనటువంటి కర్మలను ఆచరించాలి అని చెప్తున్నాడు భగవంతుడు అర్జునుడికి. యజ్ఞము, దానము, తపస్సు. ఏమిటయ్యా యజ్ఞము అంటే బాగా గుర్తుపెట్టుకోండి, యజ్ఞం యొక్క నిర్వచనాన్ని, యజ్ఞం యొక్క పరమోత్కృష్టమైనటువంటి ఫలితాన్ని భగవంతుడే ఈ భగవద్గీత అంటే మనకు అందించాడు. ఏమని చెప్తున్నాడు? యజ్ఞానాం జపోస్మి. అర్జున, ఈ సకల యజ్ఞములు ఉన్నాయి చూసావు, ఈ యజ్ఞములన్నింటికంటే ఉత్కృష్టమైనటువంటి యజ్ఞం ఒకటి ఉంది, ఆ యజ్ఞము నేనేనయ్యా, అది జపము. కాబట్టి మనం చేయవలసినటువంటి యజ్ఞం ఏది? జప యజ్ఞము. ఏ విధంగా చేస్తామండి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇది యజ్ఞం చేయమని భగవంతుడు ఆదేశించాడు, కాబట్టి ఖచ్చితంగా యజ్ఞం చేయాలి. తపస్సు చేయమంటున్నాడు. తపస్సు చేయాలంటే అదేంటి? భార్య పిల్లల్ని, వ్యాపారాలని, ఉద్యోగాలను అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్ళి ముక్కు మూసుకొని ధ్యానం చేద్దామా? ధ్యాన యోగంలో చెప్తాడు చూడండి, ఏ విధంగా ధ్యానం యొక్క స్థితి ఉంటుందో. 8 రకాలైనటువంటి అంగములు ఉంటాయి. యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ఇట్లా రకరకాలైనటువంటి స్థితుల నుండి చివరిటువంటి యోగం యొక్క పరిపూర్ణత్వమైనటువంటి స్థితికి చేరుతామే. ఆ విధంగా మీరు తపస్సు చేయాలా? తపస్సు అంటే కూడా తెలుసు. సంస్కృతంను భగవంతుడు చెప్పినటువంటి దేవభాష సంస్కృతం కాబట్టి సంస్కృతం యొక్క అంటే సాధారణమైనటువంటి అవగాహన ఖచ్చితంగా అందరికీ ఉండాల్సిందే. ఏమంటామండి, సంస్కృతంలో తపస్సు అనేటువంటి పదము తపహ అనే ధాతువు నుండి వచ్చింది. తపహ అంటే తపహ ఆలోచనే అనేటువంటి ధాతు యొక్క అర్థం. అంటే ఆలోచననే తపస్సు అంటారట. ఆలోచన తపస్సు అంటారా? ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాను నేను. మనసు ఒక్కటా రెండా
కోకొల్లల ఆలోచనలు చేస్తూ ఉంది. అంటే ఇన్ని తపస్సులు నేను చేశానండి కాదు. దేని గురించి అయితే ఆలోచన చేస్తూ ఉండాలో దాని గురించే ఆలోచన చేస్తున్నాడో దాన్ని తపస్సు అంటారు. మన్మనాభవ మద్భక్తో, మనస్సు ఎప్పుడు కూడా నా ఎందే నిలుపు అని చెప్పి భగవంతుడు అన్నాడు చూడండి. అట్లా మనస్సు ఎప్పుడు కూడా భగవంతుడి పట్ల నిలపగలిగేటువంటి స్థాయిని తపస్సు అంటారు. అంటే మీరు ఏ పని చేస్తున్నా సరే ప్రహ్లాదుడిలాగా కుడుచుచున్ ఆడుచున్ నిద్రాహాసములు చేయుచున్ ఏ పని చేసినా ఆయన నిత్యము హరినామమే ధ్యానిస్తూ స్మరిస్తూ ఉన్నాడట. అట్లాగా మన వ్యాపారములు వృత్తులు అన్ని చేస్తూ కూడా భగవంతుడి యొక్క స్మరణ చేసుకోగలగడం తపస్సు. కలియుగంలో తపస్సు అనగానే కృష్ణాజినం కట్టుకొని దండ కమండలాలు కట్టుకొని గడ్డాలు మీసాలు పెంచుకొని హిమాలయాలకు అడవులకు పారిపోయి అక్కడెక్కడో మఠం చేసుకొని కూర్చొని ధ్యానం చేస్తూ మంత్రాన్ని గురువు గారు ఇచ్చినటువంటి మంత్రాన్ని తదేకంగా చెప్తూ మీద పుట్టలు పెరిగిపోయి పెద్దగా పొగలు వచ్చేసి ముల్లోకాలు అతరాతలమైపోయి చివరికి బ్రహ్మదేవుడు రావడం ఇవి కాదండి తపస్సు. కలిగి ఉన్న తపస్సు అంటే మన యొక్క ఆలోచనని భగవంతుని పట్ల మార్చడమే తపస్సు. మన్మనాభవ అనే విషయంలో అదే మాటతో ఇంకో శ్లోకంలో కూడా భగవంతుడు చెప్తున్నాడు. ఇటువంటి కర్మలు ఆచరిస్తూనే ఉండాలి. ఇదే విషయాన్ని యజ్జుహోసి యత్కరోసి యదశ్నాసి తత్కురుష్వ మదర్పణం. అయ్యా నువ్వు ఏది చేసినా ఏది తిన్నా ఏ ఆలోచన చేసినా ఏ యజ్ఞములు ఆచరించినా ఏ తపస్సులు చేసినా అన్ని తత్ కురుష్వ మదర్పణము, నాకే అర్పించవయ్యా. అలా ఉండగలగడమే భక్తుడి యొక్క లక్షణం. అదే విషయాన్ని చెప్తూ ఇంకేమంటున్నాడు, నా శోచతి నా కాంక్షతి. భక్తుడైనటువంటి వాడి యొక్క లక్షణం ఏమిటయ్యా అంటే ఎప్పుడూ దుఃఖించడు, ఎప్పుడూ కాంక్షించడు కూడా. అంటే తీవ్రమైనటువంటి కాంక్ష లేదా కోరిక కలగదు. ఎందుకు కలగదండి? నాకు తీవ్రమైనటువంటి కోరిక ప్రసాదం ఎప్పుడు తిందామా, తీవ్రమైనటువంటి కోరిక జగన్నాథుని కన్నులారా ఎప్పుడు చూద్దామా అని. కన్న కాంక్షతి అంటాడు. భక్తులకి కాంక్ష ఉండదా అండి? ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. నా శోచతి, దుఃఖింపడు, నా కాంక్షతి, ఏది కోరడు. ఈ లక్షణాలు కలిగి ఉండడం ఎట్లాగండి? ఇది మనకు తెలియజేయడం కోసమే భగవంతుడు రకరకాల లీలలు చేస్తూ రకరకాల కాలాల్లో రకరకాల అవతార రూపంలో మనకు వచ్చాడు. ఆయన వచ్చి చేసినటువంటి లీలా విశేషాలు మహర్షులైనటువంటి వాళ్ళు గ్రంథస్థం చేశారు. అలాంటి గ్రంథాలే రామాయణ, భారత, భాగవత, భగవద్గీతలన్నీ. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే మన యొక్క చరిత్రలో భగవంతుడు మన జీవితాలను ఏ విధంగా చక్కదిద్దుకోవాలో చెప్పేటువంటి లీలా విషయాలకు సంబంధించినటువంటి ఏ శాస్త్రాన్నైనా సరే ఇది పుక్కిటి పురాణము, ఇతిహాసము అని చెప్పేసి అల్మారాల్లో, గాజు అల్మారాల్లో పెట్టి బంధించేస్తున్నాం తప్ప దాని దుమ్ము దులిపి ఒక్కసారి తీసి ఏమిటి నిజంగా చెప్పింది. రామాయణంలో రాముడు ఏమన్నాడు, భాగవతంలో భగవంతుడు ఏ విధమైన లీలలు చేశాడు, దాని ద్వారా మన జీవితాన్ని ఏ విధంగా సరిదిద్దుకోగలం అనేటువంటి ప్రయత్నం చాలా తక్కువగా జరుగుతూ వస్తుంది. విశేషం ఏంటంటే ఇక్కడ చక్కగా జరుగుతూ ఉంది. సరే, ఏమిటయ్యా ఇక్కడ నా శోచతి నా కాంక్షతి అనేటువంటి విషయాన్ని భగవంతుడు ఏ విధంగా మనకు తెలియజేశాడు? సాక్షాత్తుగా భగవంతుడు త్రేతాయుగము చివరి సమయంలో శ్రీరామచంద్రమూర్తిగా ఆవిర్భవించి తను 20,000 దివ్య సంవత్సరాలు చక్కగా పరిపాలన చేసి అనేకమైనటువంటి లీలా విశేషాలు చేశాడు. ఆయన యుక్త వయసు వచ్చి రాగానే, విద్యాభ్యాసం అయిపోగానే ఆయన గురువు గారు ఎవరండి? వశిష్ఠ మహర్షి దగ్గర చక్కగా విద్యాభ్యాసం చేశాడు. ఆ తర్వాత విశ్వామిత్రుల వారి యొక్క మార్గదర్శనంలో అనేకమైనటువంటి శత్రు సంహారం చేస్తూ శక్తులను ఆర్జిస్తూ సీతమ్మ వారిని వివాహం చేసుకున్నారు. మళ్ళీ వెనక్కి వచ్చేసారండి అయోధ్యాపురికి. అయోధ్య నగరంలో చక్కగా కొడుకులు, 4 కొడుకులు, 4 కోడళ్లతో సుఖ సంతోషాలతో హాయిగా కాలం గడుస్తూ ఉంది. ఈ గడుస్తున్న కాలంలో మధ్యలో భరతుడు, శత్రుఘ్నుడు ఇద్దరు కూడాను వారి భరతుడి మేనమామ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంట్లో అక్కడ అంతఃపురంలో ఉన్నది 2 కొడుకులు, రాముడు, లక్ష్మణుడు మాత్రమే. దశరథుడికి ఎన్నో దుశ్శకనాలు కనిపించాయి. అయ్యో, ఇక సమయం ఏదో ఆసనమైనట్టుంది, వెంటనే నేను నా యొక్క కర్తవ్యాన్ని నిర్వహించాల్సింది. ఏమిటి? రాముణ్ణి, రాజారాముణ్ణి చేయాల్సింది. అనుకున్నదే తడవుగా మంత్రి అయిన సుమంత్రుడిని పిలుచుకున్నాడు. వశిష్ఠుని గురువుని పిలుచుకున్నాడు. ఏర్పాట్లు చేయమని అన్నాడు.
ప్రజలందరినీ పిలిచారు. నేను ఇట్లా రాముణ్ణి రాజుగా చేయాలనుకుంటున్నాడు, యువరాజ పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాడు, మీ అభిప్రాయం ఏమిటి అని అన్నాడు. అనగానే అందరూ ఓ చాలా సంతోషం, చాలా సంతోషం, చాలా సంతోషం, మా రాముడు రాజవ్వాలి, రాముడు రాజారాముడు అవ్వాలని ఇంత గొప్పగా జయజయధ్వానాలు చేశాడట. ఇంత గొప్పగా అందరూ సంతోషంగా జయజయధ్వానాలు చేస్తుంటే తండ్రి అయినటువంటి దశరథుడికి నిజానికి సంతోషం కలగాలి, ఆయనకు కించిత్తు బాధ కలిగింది. కొడుకుని రాజు చేద్దామని అడిగిందే ఆయన, అడిగినప్పుడు అందరూ ఒప్పుకున్నారు, అది కూడా సంతోషంగా ఒప్పుకున్నాడు. ఇంత సంతోషంగా ఆయన మాటనే ఒప్పుకున్నప్పుడు ఆయనకు బాధ ఎందుకండి? ఆయన అన్నట్ట ఒక్క మాట, ఇన్ని సంవత్సరాలు దశరథుడిగా నేను మీకు రాజ్య పరిపాలన చేశాను కదా, ఎంతో బాగా చూసుకున్నాను, నా పిల్లల్ని ఏ విధంగా చూసుకున్నాను ఆ విధంగానే మీ అందరినీ చూసుకున్నాను కదా, ఒక్కడైనా మాట వరసకైనా సరే దశరథ ఎందుకు అప్పుడే రాముడికి ఇంకొన్ని రోజులు మీరే ఉండొచ్చుగా, అడగొచ్చుగా. అంటే సంతోషమే, రాముణ్ణి రాజుని చేయడం ఆయన ఉద్దేశము, ప్రజలు అదే ఒప్పుకున్నారు. కానీ ఆయనకు అట్లా అనిపించింది. ఒక మాట వెంటనే వశిష్ఠుడు అన్నాడు, అది మీ పట్ల ప్రజలకు ఉండేటువంటి భక్తి విశ్వాసాలు తగ్గడం కాదు, రాముడి యొక్క సమ్మోహన శక్తి అలాంటిది. రాముడు అంటే అంత ఇష్టం ప్రజలకు కాబట్టి ఆ విధంగా సంతోషం. రాముడు అంటే ఇష్టం కాని వాళ్ళే రాముడు ఎక్కువగా తలుచుకుంటారు. అయితే అందరూ నిర్ణయించారు. వెంటనే రాముని పిలవనంపాడు. సుమంత్రుడు వెళ్ళాడు, రాముని తీసుకుని వచ్చాడు. చక్కగా రాముడు వచ్చాడు. వినయ విధేయతలతో కూడినటువంటి రాముడు 2 చేతులు జోడించి తండ్రి గారైనటువంటి దశరథుడి ముందు నిల్చొని నమస్కారం చేసి నిల్చుంది. దశరథుడు అన్నాడు, రామ, ఈ రాజ్యానికి నేను రాజుగా చేస్తాను, యువరాజుగా నేను నిర్ణయించాను, రేపు పొద్దున్నే నీకు యువరాజ పట్టాభిషేకం చేస్తాను అన్నాడు. నమస్కారం చేశాడు. దానికి సంబంధించినటువంటి ఏమేమి కార్యక్రమాలు చేయాలో అవన్నీ చేసుకోని అన్నాడు. వెళ్ళాడు. అయిపోయి తల్లిగారైనటువంటి కౌసల్యాదేవి చెప్పారు. ఎంతో సంతోషించింది తల్లి. తన కొడుకు ఎవరైనా ప్రయోజకుడై కొడుకు చక్కటి స్థితి కలిగిందంటే ఏ తల్లి మాత్రం సంతోషించకుండా ఉంటుంది? ఎంతో సంతోషించింది. భార్య ఇట్లాగూ సంతోషిస్తుంది, సీతమ్మ వారు సంతోషించారు. ఈయన మాత్రం తన కార్యక్రమాలు ఏంటి, నాన్నగారు ఏం చెప్పారు, పట్టాభిషేకం కోసం జరిగేటువంటి ఏర్పాట్లు ఏమున్నాయో అవన్నీ చేస్తున్నాడు. ఉపవాసం ఉండడము లేదా పూజాధికారులు ఏమి చేయాలో వాటికి సంబంధించిన సంభారాలని తెచ్చుకొని ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. వెంటనే 2 నిమిషాల్లో ముగించేటువంటి ప్రయత్నం చేస్తారు. తర్వాత కాసేపటికి కైకేయికి మందర ద్వారా ఈ విషయం తెలిసి మందర ప్రోద్బలంతో వెంటనే లేదు రాముడు కాదు నా కొడుకైన భరతుడే రాజు కావాలని అనుకొని మనసు మార్చుకొని తన కోపాగృహంలో వెళ్ళిపోవడము, అలక గృహంలో వెళ్ళిపోవడము, దశరథుడు అక్కడికి రావడము, దశరథుడికి కైకేయికి వాగ్వాదం జరగడము, కైకేయి తను అంతకు పూర్వం ఎప్పుడో పెళ్లి సమయంలో ఇచ్చినటువంటి మాటలు, వాగ్దానం ఇచ్చావు, నాకు ప్రతిజ్ఞ చేశావు, నా కోరికలు తీరుస్తానని, ఇప్పుడు తీర్చు అని అనగానే, నా వరములు నాకు వరాలు ఇవ్వు అని అనగానే సరే తప్పదు కదా, మాట ఇచ్చి తప్పడం అనేది రఘువంశంలో లేదు కాబట్టి సరేనన్నాడు బాధపడుతూ. ఏమిటి, రాముడు రాజుగా ఉండకూడదు, 14 సంవత్సరాలు వనవాసం చేయాలి, భరతుడు నా కొడుకు రాజవ్వాలి అని గుండె పగిలినట్టు అయిపోయింది. ఎంతో దుఃఖించాడు, ఎంతో బాధపడ్డాడు, కింద పడిపోయాడు, మూర్ఛపడ్డాడు, ఏడ్చాడు, లేచాడు, తిట్టాడు, రకరకాలుగా ఆ బాధం అంతా జరిగింది. కానీ ఇచ్చిన తర్వాత, మాట ఇచ్చిన తర్వాత తప్పడం అంటూ లేని స్థితి అది. అలాంటి వంశం కూడా వారి వెంటనే ఆ తర్వాత ఇంకా లాభం లేదని చెప్పి మాట ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు రాముడు రాజయ్యే పరిస్థితి లేదు. రాముడు ఎక్కడికి వెళ్ళాలండి? వనవాసానికి వెళ్ళాలి. మరి చెప్పాలి కదా, మంత్రిని పంపించారు. మళ్ళీ రాముడు వెనక్కి వచ్చారు. తండ్రి గారైనటువంటి దశరథుడికి కైకమ్మకి ఇద్దరికి నమస్కారం చేసి అలాగే 2 చేతులు దగ్గరగా చక్కగా పెట్టుకుని ఉన్నాడు. ఉండగానే తండ్రి గారు దీనావస్థలో ఉన్నారు ఆయన. కానీ ఆయన మాటను కైకమ్మ చెప్తుంది, మీ నాన్నగారు నిర్ణయించారయ్యా, నాకు వరం ఇచ్చారు, భరతుడిని రాజును చేస్తాను, నీవు రాజుగా ఉండవు, నీవు 14 సంవత్సరాలు ఏం చేయాలి? వనవాసం చేయాలి, వెళ్ళు అని. ఆయన నమస్కారం చేసి సరేనమ్మా అన్నాడు. ఇద్దరికి నమస్కారం చేసి వెళ్ళాడు. ఇది రామాయణంలో కదా, చదివితే ఇంతే. కానీ ఒక్క ఆలోచన చెయ్యండి, నాన్న నువ్వు రాజుని చేస్తాను నిన్ను అని తండ్రి ఒకసారి అన్నాడు. అప్పుడు ఎగిరి గంతేసి మా నాన్న ఎంత గొప్పోడు, మై డాడీ ఇస్ మై హీరో, లవ్ యూ డాడీ, నీకంటే గొప్పోడు ఎవరు లేదు అని అనను లేదు. నిజంగా హీరోనే వాళ్ళ నాన్న.
మళ్ళీ కాసేపటికి మళ్ళీ వెనక్కి పిలిచి, నాన్న నువ్వు రాజువు కావు, అడవుల పడి తిరగాలయ్యా అంటున్నా కూడా అట్లా ఎట్లా అంటావు? ఇంత ముందేగా నాకు సైకిల్ కొనిస్తానన్నావు, ఇప్పుడేమో రాగానే సైకిల్ కొనిద్దామంటావా? ఇంత ముందే కదా నాకు అది ఇస్తానన్నావు, ఇప్పుడేమో వద్దంటున్నావు, ఊరిగా మాట మారుస్తున్నావు అని ఇప్పటి తరంలో ఉండేటువంటి పిల్లలు అన్నట్టుగా ఒక్క మాట చెప్పలేదు. నీవు రాజు అవ్వాలి అన్నప్పుడు ఏ భావనతో ఉన్నాడో రామచంద్రమూర్తి, నీవు రాజు కాదయ్యా వనవాసం చేయాలన్నా కూడా అదే భావనతో నమస్కారం చేసి, మా నాన్నగారు నాకు ఈ కర్తవ్యాన్ని ఇచ్చారు, నేను వెళ్ళిపోతాను. జై శ్రీరామ్. గట్టిగా అనాలి, జై శ్రీరామ్. ఏమి భావన బాధ లేదు. ఎందుకంటే ఎప్పుడు కృష్ణ కృష్ణ అనే వాళ్ళను జై శ్రీరామ్ గట్టిగా ఎందుకు అన్నామంటానికి ఏం లేదండి. రాముడు మన దగ్గర దాకా వచ్చాడు కదండి, వనవాసం చేస్తూ చేస్తూ ఇక్కడ నుండి కూడా వెళ్ళాడు కాబట్టి మనకు అంతో ఇంకో కనెక్షన్ ఉండాలి. సరే, ఈ విధంగా భగవంతుడైనటువంటి వాడు నా శోచతి నా కాంక్షతి, నాకు ఇది కావాలి అనేట్టు లేదు, ఇది లేదు అని బాధపడడము లేదు. ఈ స్థితికి చేరగలగడము బ్రహ్మభూత స్థితి. దానికి మించినటువంటి స్థితి ఏంటయ్యా? పరాంగతి, పరమైనటువంటి గతి, నా భక్తిని పొందుతాడయ్యా. ఇది అన్నిటికంటే ఉత్కృష్టమైనది. ఆ భక్తిని పొందడం ఏంటి, భక్తి అంటే ఏంటి అనేది వచ్చే తరగతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటి? భక్తుడైనటువంటి వాడు ప్రసన్నాత్మ, ఇప్పుడు ప్రసన్నమైనటువంటి హృదయం కలిగి ఉంటాడు. నా శోచతి, దేనికి దుఃఖించడు. నా కాంక్షతి, దేన్ని కావాలని తీవ్రమైన కోరికను చేయడు. సమ సర్వేషు భూతేషు, అన్ని జీవుల పట్ల సమంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అటువంటి వాడికి మత్ భక్తి లభతే, నా యొక్క పరమోత్కృష్టమైన భక్తి వాడికి లభిస్తుందయ్యా. భక్తి అంటే ఏమిటండి? ప్రేమపూర్వకమైన భక్తియుక్త సేవయే భక్తి. అటువంటి భక్తియుక్త సేవ చేస్తూ భక్తిలో ముందడుగు వేయాలి అందరూ అని కోరుకుంటూ, సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు. స్వస్తి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే